మీరు వరి చేను చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ వచ్చేసింది, మే ఇంకా 2 నెలలు ఉంది. మీ పొలం ఎకరం పొలం ఉన్న వాళ్ళకి ఒక నమూనా చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. నేను చేస్తున్నాను, అదే మీతో మాట్లాడుతున్నాను. మనం వ్యవసాయం అంటే వరి ఒకటి అనుకుంటున్నాం, ప్రపంచ అవసరాలు చాలా ఉన్నాయి. మనం వ్యవసాయం అనుకుంటే వరి ఒకటి అనుకుంటున్నాము, దాని నుంచి ముందు మీరు బయటికి జరగాలి. చాలా పంటలు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి సమాజానికి. దీనికి మీరేం చేయాలంటే సరే, దీనికి ఈ సమస్యలన్నిటికీ నేను పరిష్కారం చెప్తా. కానీ దీనికి పెట్టుబడులు ఎవరు పెట్టాలనేది మీరే చూసుకోండి. కానీ విధానం అయితే ఒకటి ఉంది. వరిని కాకుండా డబ్బు సంపాదించే పద్ధతిలో 1,50,000 రూపాయలు నేను చూపిస్తా ఎకరానికి. వరికి ప్రత్యామ్నాయంగా చెప్తా చూడండి. మీ పొలం ఎకరం పొలంలో 10% చెరువు తవ్వాలి ఫస్ట్. ఇది ప్రాథమిక సూత్రం. ఎలాంటి భూమి అయినా సరే 10% చెరువు తవ్వండి. ఈ చెరువు వర్షం పడినప్పుడు నీళ్ళన్నీ మీ ఎకరం పొలంలో నీళ్ళన్నీ దాంట్లోకి వెళ్ళే మార్గం చూడండి. ఇది చేస్తే ఫస్ట్ భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరగాలి. మీకు 1 ఎకరం పొలం ఈ భూమి మీద ఉంటే ఆకాశంలో ఇంకో ఎకరం రాసిచ్చాడు వానదేవుడు, అది మీదే. అక్కడ పడ్డ చినికే మీ భూమిలోకి పడుతుంది కదా. దీన్ని దాచుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు ఒకరోజు జీవితం గడపటానికి పంపు వచ్చినప్పుడు గ్లాస్ పట్టుకుని వెళ్తారా, బిందె నిండా నీళ్లు తెచ్చుకుని దాచుకుంటారా? దాచుకుంటారు. అంటే దీనికి ఒక ప్రణాళిక ఉంది మీ దగ్గర. ఒకరోజు బతకాలంటే మన కుటుంబ అవసరాలు ఎంత ఉన్నాయి, ఎన్ని నీళ్ళు అవసరం ఉందో అన్ని ప్లాన్ మీ దగ్గర ఉంది. మరి పంట పండించాలన్నప్పుడు 1 సంవత్సరానికి పంట పండిస్తున్నప్పుడు ప్రణాళిక ఏది? నీటి ప్రణాళిక ఏది? దేవుడు వానదేవుడు ఫ్రీగా నీరు ఇస్తున్నాడు. వాటర్ బిల్లు పంపిస్తున్నాడా? బిల్లు ఇస్తున్నాడా? ఫ్రీగా ఇస్తున్నాడు కదా. ఆ ఫ్రీగా ఇచ్చిన నీళ్ళని దాచుకుంటాకి ఒక బింది మీ పొలంలో ఉండాలి. అదే మీ పొలానికి పోలవరం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు. ఎవరి పొలంలో వాళ్ళ 10% చెరువు తవ్వుకోవడం అనేది ప్రకృతి నియమం. అలా చేసినప్పుడు ఏమవుద్దంటే మనం భూమి గుండుల లోతులోకి వెళ్ళి నీరు తీయాల్సిన పని అవసరం ఉండదు. అది మహాపాపం. మన పరిధి 40 అడుగుల్లో నీరుని మాత్రమే తోడుకోవాలి. మనం 400 అడుగులు, 500 అడుగులు, 1500 అడుగులకు వెళ్ళిపోయాం. నెక్స్ట్ తరానికి నీరు ఎక్కడి నుంచి ఇస్తాం మనం? ఈ నీరంతా 500 సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీటి నిల్వల్ని టెక్నాలజీ ద్వారా తోడేసేసాం అనాలోచితంగా. కృతజ్ఞతాభావం లేదు మనకి భూమి మీద, పంచభూతాల మీద. ఇలా మీ బ్యాంకులో మీ తాతలు సంపాదించి మీ నాన్న సంపాదించిన డబ్బులు ఉన్నాయి, మీరు ఏ పని చేయట్లా. రోజు బ్యాంక్ వెళ్ళి మంచిగా తిని బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తున్నారు. రోజు ఇదే పని. ఏమైపోతాయి మీ ఆస్తులు? కొన్నాళ్ళకి అయిపోతాయి. తర్వాత మేనేజర్ ఏమంటాడు వెళ్తే బ్యాంక్కి, బాబు క్లోజ్ అయిపోయింది, నువ్వు రేపు నుంచి చెక్లు మాకు, చెక్ ఇష్యూ చేయ మాకు, మా దగ్గర రా మాకు, అంతే కదా. అలా అయిపోయిన తర్వాత మీరు చెక్ ఇస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని చెక్ బౌన్స్ అవుద్ది, అరెస్ట్ చేస్తారు కదా. అలాగే మనం భూమిలో ఉన్న నీళ్ళని తోడేస్తున్నాం, తిరిగి డిపాజిట్ చేయట్లా. మీ అకౌంట్లో మీరు డ్రా చేస్తున్నప్పుడు ఏదో సంపాదించి మళ్ళీ డిపాజిట్ చేస్తే బ్యాంక్ మేనేజర్ మీకు గౌరవిస్తాడు. మీరు ఏ పని చేయకుండా, డిపాజిట్ చేయకుండా డ్రా చేస్తూ ఉంటే అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. అలాగే మనం ఈ నీళ్లను కూడా తోడేస్తున్నాం, డిపాజిట్ చేయట్లా. డిపాజిట్ అంటే ఏంటి తెలుసా? మీ పొలంలో 10% చెరువు. మీ పొలంలో 10% చెరువు ఉందంటే మీరు డిపాజిట్ చేసినట్టే వాటర్ని. మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు ఎప్పుడైనా. ఇలా ఉన్నప్పుడు బోరు ఎండిపోదు. ఫస్ట్ పాయింట్, బోరు జీవితకాలంలో ఎండిపోదు. మీరు ఇస్తూ ఉంటే భూమి మళ్ళీ ఇస్తూ ఉంటుంది. మీరు తీసుకోవటమే చేస్తున్నారు. ఈ తీసుకోవటం అనేది దోపిడీ చేస్తున్నారు మీరు. ఇది బోర్ అనేది మీరు నీటిని తోసుకోవటం అనేది దోపిడీ. అందుకనే చెరువు తవ్వుకోవటం అనేది ధర్మం. చెరువు అనేది మన పొలానికి
అవసరం. భూగర్భ జలాల మీద ఒత్తిడి లేకుండా ఉండాలంటే మీకున్న భూమిలో 10% చెరువు తవ్వుకోండి. నేను అది 15% తవ్వా. నా పొలంలో 15% నేను చెరువు తవ్వుకున్నా. నాకు అక్కడ 75 ఆవులు, 20 మంది పనివాళ్ళు ఉంటారు. ఈ 18 సంవత్సరాల్లో నాకు నీటి కొరత ఒక చుక్క కూడా రాలేదు. ఇది మనం ప్రకృతిని ప్రేమించాలి, తర్వాత కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇలా మనం ఒకవైపే డ్రా చేసుకుంటా వెళ్తే భూమి ఏమైపోతుంది? ఇంతమంది బతుకుతున్నాం భూమి మీద. భూమి మనిషి పుట్టినాకే భూమి బాధ మొదలైంది. మనుషులు లేనప్పుడు భూమికి బాధ లేదు. మనిషి వచ్చినాకే ఈ కష్టాలన్నీ వచ్చినాయి భూమికి. అయినా భరిస్తుంది మనల్ని, అవునా కాదా? అయినా భరిస్తుంది. అందుకని ఇది మీరు చేయవలసింది, మీ పొలంలో 10% చెరువు తవ్వుకోండి. చెరువు తవ్వుకున్నప్పుడు మట్టి వస్తుంది కదా, ఈ మట్టిని, గుప్పుడు మట్టిని ఎవరికి ఇవ్వకూడదు. మట్టి అమూల్యమైంది. మట్టిని ఏం చేస్తారంటే మీ ఎకరంలో గట్ల నుంచి 12 అడుగులు వెడల్పు చేయండి. గట్లని 12 అడుగులు వెడల్పు చేయండి. 12 అడుగులు అంటే ఇక్కడి నుంచి సుమారుగా ఇక్కడికి ఉంటుంది. ఇలా తూర్పు వైపున, పడమర వైపున, ఉత్తర వైపున, దక్షిణ వైపున 12 అడుగులు వెడల్పు చేయండి. ఎన్ని అడుగులు? 12. ఎత్తు ఎంత ఉండాలి? 1.5 నుంచి 2 అడుగులు ఎత్తుండాలి. వరి చేను కన్నా 1.5 నుంచి 2 అడుగులు ఎత్తుండాలి. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్. ఈ చెరువు తవ్వుకుంటాకి, ఈ కట్టలు వేసుకుంటాకి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్. మీకు కాలువలు ఉంటే ఒక పైపు ఆ నీళ్ళు వెళ్తాకి, ఈ మట్టి కింద మీ చేలోకి నీళ్ళు వెళ్తాకి సిమెంట్ పైప్ వేసుకోండి. అడుగు పైపు వెడల్పు అడుగుది. బోర్ ఉందంటే బోర్ దాంట్లోంచి నీళ్ళు వెళ్ళేటట్టు చూసుకోండి. ఇలా చేసుకున్నాక వరి చేను కన్నా 1.5 ఎత్తులో ఉండాలి మినిమం. 2 అడుగులు ఉంటే ఇంకా మంచిది. 1.5 మినిమం ఉండాలి. 12 అడుగుల వెడల్పు. దీని మీద ఏమి చేయాలి? ఈ గట్టు నుంచి 1 అడుగు వదిలిపెట్టండి. 1 అడుగు వదిలిపెట్టి ఈ ప్లేస్లో అరటి పెట్టండి. అరటి 8 అడుగులకి ఒక మొక్క స్ట్రైట్గా 4 దిక్కుల. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ చివరికి 1 అడుగు వదిలిపెట్టి ఇక్కడ ఒకటి పెట్టండి. 2 వరుసలు చుట్టూతో పెట్టండి. అర్థమవుతుందా? 8 అడుగుల దూరం. అటు 1 అడుగు, ఇటు 1 అడుగు. ఇక మధ్యలో 12 అడుగులు 2 అడుగులు తీస్తే ఎంత? 10 అడుగులు. 10 అడుగులు లోపల అరటి చెట్టుకి 1 అడుగు, ఇటు అరటి చెట్టుకి 1 అడుగు వదిలిపెట్టండి. ఇంకెంత ఉంటుంది? 8 అడుగుల్లో పవర్ టిల్లర్ ట్రాక్టర్ కానీ తీసుకుని దాన్ని చక్కగా దున్ని దాని మీద 4 లేదా 5 వరుసలు పసుపు పెట్టండి. జూన్ నెలలో అరటి పెట్టుకోవచ్చు, పసుపు పెట్టుకోవచ్చు. ఇలా వైవిధ్యమైన పంటలు పండించాలి. సూర్య భగవానుడు దయతో మనం అందరం బతుకుతున్నాం. వరికి ఎండిస్తున్నట్టు ఈ పంటలు కూడా ఆయనే ఇస్తాడు. వానదేవుడు నీరిస్తున్నాడు. భూదేవి మనకి మంచి భూమిని ఇస్తుంది కదా. ఇలా మీరు పెట్టుకుంటే 400 అరటి చెట్లు వస్తాయి. గట్ల మీద 400 అరటి చెట్లు వస్తాయి. అరటికెళ్ళి ఎంత ఉంది వాళ్ళ మన ఊర్లో అమ్ముకుంటే? ఊరిలో కొంటే ఎంత ఉంది పోనీ చెప్పండి? 100 రూపాయలు. 100 రూపాయలు. విశాఖపట్నంలో ఒక అరటికెళ్ళి అమ్ముకుంటే మనకి ఎంత వస్తుంది? విశాఖపట్నం వస్తే 500 వస్తుంది. ఊరిలో అమ్ముకుంటే 100 రూపాయలు. కరెక్ట్గా చెప్పారు, 100 రూపాయలే వస్తుంది. 400 చెట్లు ఇంటూ 100 రూపాయలు. 40,000 రూపాయలు. గట్ల మీద వచ్చే ఆదాయం 40,000. ఇది నేను చేస్తున్నాను. నా పొలం వచ్చి చూడండి, 40,000. 4 వరుసల్లో మీరు పసుపు పెడితే 2.5 నుంచి 3 టన్నులు వస్తుంది. 2 టన్నులే పెట్టుకోండి పసుపు. నాకు వచ్చింది 2 టన్నులు పసుపు పండించే రైతులు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? లేరు. పచ్చి పసుపు 2 టన్నులు వస్తుంది. దాన్ని ఉడకపెట్టి ఎండ పెడితే 4వ వంతు పసుపు వస్తుంది. 500 కేజీల పసుపు పౌడర్ వస్తుంది. కేజీ పసుపు ఎంత ఉందో వాళ్ళ
కేజీ పసుపు బజార్లో కొంటే ఎంత? 250, 150 రూపాయలు మనకి ఇస్తారు. మనం అమ్ముతున్నప్పుడు ఆ రేటు మనకు ఊరు 150 రూపీస్ దొరుకుద్ది. 500 కేజీలు ఇంటూ 150 రూపీస్ ఎంత అయింది? 150 రూపాయలు 500 కేజీలు 75,000. పసుపులో అలా అరటిలో ఎంత వచ్చింది? రెండు కలిపితే ఎంత? 1,15,000. మధ్యలో హాఫ్ ఎకరం మీకు వరి ఉంటుంది, మధ్యలో హాఫ్ ఎకరం ఇంటి మందం వరి ఉంటుంది. దాంతో ఒక ఆదాయము. ఇంకా మీరు చేసుకుంటారంటే దాంట్లో ఈ మధ్యలో అరటి చెట్టుకి మధ్యలో 8 అడుగులను చూసారా? అక్కడ మీ ఓపిక ఉంటే అక్కడ మీరు వంకాయ, టమాటా, బెండకాయలు అన్నీ పెట్టుకోవచ్చు. మీ ఓపిక. ప్రతి అంగుళం నుంచి డబ్బు సంపాదించవచ్చు. ఇది నేను చేస్తున్నాను. మన వరి మీద అజ్ఞానంతో ఒకే పంట మీద ఆధారపడి ఇలా బతుకుతున్నాం. మనసు పెట్టండి, నా ఆలోచనలు ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఇంకా మహేష్ గారి పొలం, ఆయన ఒక మోడల్ మీ ఊర్లో తయారు చేసి చూపిస్తాను. అది చూసిన తర్వాత రేపు జూన్లో మీరు పెట్టుకోండి. నేను చెప్పే రేటు హీనాతి హీనం. 100 రూపాయలు అరటిగెలు అంటే ఎక్కువ రేట్ అని చెప్పలేదు, అవునా? చాలా తక్కువ ధర, అవునండి. 100 రూపాయలు ఎవరైనా కొంటారు. పసుపు 150 రూపాయలు అంటే ఎవరైనా కొంటారు. నేను 600 రూపాయలు అమ్ముతా పసుపు కేజీ. కానీ ఆ రేట్లు మీకు చెప్పట్లా, 150 రూపాయలతో చెప్తున్నా. ఇలా మీరు 1 ఎకరం చేయండి, మధ్యలో కూరగాయలు పెట్టుకోండి, వరి పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.